ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మోంతా తుఫాన్ గంట గంటకు బలపడుతుంది. తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది. తీరానికి దగ్గరకు వస్తున్న కొద్దీ దాని యొక్క ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది. ఇప్పటికి అనేక ప్రాంతాలలో వర్షం మొదలైంది. ఆ వర్షం పెను వర్షంగా మారబోతుంది. ఇక భారీ గాలులు, వర్ష బీభత్సం ప్రస్తుతం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 170 కిలోమీటర్లు, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ యొక్క తుఫాన్. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ దూసుకు వస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రాత్రికే మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈ యొక్క తుఫాన్ తీరం దాటబోతుంది. తుఫాన్ జాగ్రత్తలపైన ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్షలు కొనసాగాయి. మోంతా తుఫాన్ పై ఆందోళన అవసరం లేదన్నారు సీఎం. అప్రమత్తంగా ఉందామని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని, కింది స్థాయి సిబ్బందిని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలని కూడా సూచించారు. 338 మండలాలలో అధిక వర్షాలకు అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎలాంటి పరిస్థితిని అయినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అంటుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల సంఖ్యను కూడా కుదించారు. సెలవులు రద్దు చేసి అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాలలో ఇవాళ స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఏదేమైనా కూడా తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొలది అక్కడ తీవ్రమైనటువంటి వర్షం, గాలుల తీవ్రత పెరిగింది. విజయవాడలో కూడా వర్షాలు ఇప్పుడు దంచు కొడుతున్నాయి. విశాఖపట్నంలో కూడా వర్షాలు కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాయి. కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలలో, తీర ప్రాంతాలలో, మచిలీపట్నం, ఆ విధంగా పక్కన యానం, ఆ ప్రాంతాలలో కూడా వర్ష బీభత్సమైతే కొనసాగుతుంది. గంట గంటకు కూడా ఆ వర్షం యొక్క ప్రభావం అనేది స్లోగా మొదలైనటువంటి ఆ వర్ష తీవ్రత అనేది భయంకరంగా మారుతుంది, భారీ వర్షంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే అధికారులు, వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఫ్లాష్ ఫ్లడ్స్కు దారితీసేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే ప్రజలు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా వెల్లడించారు. ఊహించని విధంగా ఒక్కసారిగానే వర్షం భారీగా పెరిగి అది వరదగా మారి ఫ్లాష్ ఫ్లడ్స్కు దారితీసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందంటూ కూడా అధికారులు విన్నవిస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ప్రజలు నిర్లక్ష్యం మాత్రం వహించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప అసలు బయటికి వచ్చేటువంటి ఆలోచనే పెట్టుకోకూడదు. పూర్తిగా అశ్రద్ధ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాను రాను గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. తీర ప్రాంతాల వద్ద పరిస్థితి, అలల తీవ్రత కూడా హెవీగా మారుతుంది. రక్కసి అలలు అక్కడ భయంకరమైనటువంటి దృశ్యాలను కనిపించేలా చేస్తున్నాయి. తీర ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా, ఎలాంటి గాలుల తీవ్రతతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేందుకు, వాటి నుంచి ప్రజలను రక్షించేందుకు, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటువంటి విధంగా, ఆ యొక్క నష్ట తీవ్రతను తగ్గించేటువంటి విధంగా ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సిద్ధమైపోయాయి. ఏదేమైనా కూడా క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నటువంటి ఈ తుఫాన్ తీవ్రత అనేది మరింత వేగంగా ముందుకు దూసుకు వస్తుంది. ప్రస్తుతం గంట గంటకు దీని తీవ్రత పెరుగుతూ భారీ వర్షాల దిశగా మారుతుంది. సాయంత్రం, రాత్రి వరకు దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందనేటువంటి ఒక అంచనాల నేపథ్యంలో, ఆ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ మాత్రం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలుగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా వరకు కూడా మత్స్యకారులను కానీ, తీర ప్రాంత ప్రజలను కానీ, అక్కడ లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను కానీ, ఇంకా ఆ లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వర్ష తీవ్రతను అంచనా వేయడము అధికారులు అప్పటికీ చెప్తున్నారు. బట్ ప్రజలు కూడా ఒకసారి గమనించి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు కానీ, పైన ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువలు కానీ దాని ప్రవాహం ఏ రకంగా కొనసాగుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్న అనేటువంటి విషయాన్ని గ్రహించి అప్పటికప్పుడు వెంటనే స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా కూడా ప్రజలు ఆలోచన చేయాలంటూ చెప్తున్నారు. ఒకవేళ ఎలాంటి విపత్తులు ఎదురైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి
ఇబ్బంది ఉన్న వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకి కాల్ చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వారికి తెలియజేసి అక్కడి నుంచి బయటపడేటువంటి విధంగా ప్రజలు కూడా అవగాహన తెచ్చుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా రాత్రి వరకు ఈ ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గంటకు పెరుగుతున్నటువంటి ఈ తుఫాను ప్రభావానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సుమన్ టీవీ అందిస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని, తాజా పరిస్థితిని కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి పానిక్ కావాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ కూడా ఎలాంటి భయపడాల్సిన పని లేదు కూడా ప్రభుత్వం చెప్తుంది. భయపడాల్సిన పని లేదంటూ కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉంది ప్రభుత్వం. అలర్ట్ చేసింది అందరినీ, జాగ్రత్తలు వహిస్తూ అన్ని రకాల చర్యలు కూడా చేపట్టింది. కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలసత్వం ప్రదర్శించకుండా, బయటికి వెళ్లకుండా, తమకు తాము స్వీరక్షణగా భావిస్తే ఈ తుఫాన్ బారి నుంచి పూర్తిగా అందరం సేఫ్గా బయటపడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది.